ముందుగా ఈ మిక్సీ జార్ తీసుకోవాలి. దాంట్లోకి కొన్ని ధనియాలు వేసేసుకుందాం. కొద్దిగా జీలకర్ర వేసేసుకోండి. ఆ తర్వాత కొన్ని మిరియాలు, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, ఒక స్టార్ పువ్వు చిన్న తీసుకోండి. ఇప్పుడు వీటిని కూడా వేసేసుకుని ఒకసారి గ్రైండ్ చేసేద్దాం. ఇప్పుడు చూద్దామా, మసాలా అంతా ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక 3 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఈ విధంగా. వీటిని కూడా మిక్సీ జార్లో వేసేసుకుందాం. మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేద్దాం. చూడండి, ఈ విధంగా చక్కగా పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై కుక్కర్ పెట్టేసుకున్నాను. దీంట్లోకి ఇప్పుడు ఆయిల్ వేసేద్దాం. ఇప్పుడు నూనె కాగింది. మనం దాంట్లోకి ముందుగా తయారు చేసుకున్నటువంటి ఈ పేస్ట్ వేసేసుకుందాం. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసేసుకుందాం. ఇప్పుడు పసుపు కూడా వేసేసుకోండి. ఇప్పుడు కారం వేసేసుకుందాం. కారం తినేవాళ్ళని బట్టి చూసి వేసుకోండి. తలకాయ మాంసం తీసుకుని శుభ్రంగా కడిగి ఉంచుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం ఉల్లిపాయ వేగుతుంది కదా, దాంట్లో వేసేద్దాం. ఇప్పుడు మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా కూరని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ వేసేసుకోవాలి. చూసారు కదా, మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలి. చూద్దామండి, మూత తీసి. చక్కగా ఉడికింది తలకాయ మాంసం. ఇది మాత్రం గ్రేవీగా ఉంటే చాలా రుచిగా ఉంటుంది. మనకి రైస్లోకి చపాతీలో కూడా వేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా మనం కొంచెం కరివేపాకు వేసేద్దాం. ఫ్రెండ్స్, చూశారు కదా రుచికరమైనటువంటి తలకాయ మాంసం. ఇప్పుడు బయట వర్షం పడుతూ ఉంది. 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం. ఈ వర్షానికి ఈ తలకాయ కూర తింటే బాగుంటుందని తీసుకొచ్చి ఈరోజు చేశానమాట. మరి మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియపరచండి. మరి ఒక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.